నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెం జాతీయ రహదారిపై 9 లక్షల రూపాయలు విలువైన 180 కేజీల గంజాయి పట్టివేత. రావులపాలెం నుంచి ఈతకోట వెళ్లే జాతీయ రహదారి వద్ద యూపీకి చెందిన లారీలో గంజాయి గుర్తించిన పోలీసులు. ఆ మొత్తం గంజాయి వైజాగ్ నుంచి రాజమండ్రి రాగా రాజమండ్రిలో ఉత్తరప్రదేశ్కు చెందిన వాహనంలో ఎగుమతి. గంజాయిని హర్యానాకు తరలిస్తుండగా పక్కా సమాచారంతో పట్టుకున్న రావులపాలెం పోలీసులు. పోలీసుల అదుపులో ఉత్తరప్రదేశ్కు చెందిన 2 వ్యక్తులు. గంజాయి రవాణాకు సంబంధించి మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్న రావులపాలెం పోలీసులు. కామారెడ్డి జిల్లా పిట్లం మండల కేంద్రంలో బాలుర ఉన్నత పాఠశాలలో జుక్కల్ నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అసెంబ్లీ అధ్యక్షుడు విద్యార్థులకు క్రీడా దుస్తులు పంపిణీ చేశారు. ఎంఈఓ దేవిసింగ్ మాట్లాడుతూ దాతలు ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు సహకారం అందించడం అభినందనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో షకీల్, అద్నాన్, ఇమ్రాన్, జియా, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. చెప్పాను సార్, ఏమన్నా ఉందా ఇబ్బంది అంటే, ఏం లేదండి, ఇక్కడ కొద్ది రోజుల క్రితమే రసూల్ సార్ పీడీగా పోయిన తర్వాత కొత్త పీడీ గారు వచ్చారు. అయితే ఆ పీడీ సార్కి మాట్లాడితే సార్ ఇట్లా ఇబ్బంది ఉంది అంటే, సరే సార్ నా వంతు ఎంత అయితే అంత మన పిల్లల కోసం, మా తమ్ముళ్ళే కదా అందరు అని చెప్పేసి కొంచెం నా వంతుగా సాయం చేశాను. ఏదైతే పెద్దగా ఇది కాదు నా వల్ల, అయినా కానీ మీ అందరి కోసం ఎల్లప్పుడూ రుణపడి ఉంటాను. ఈ స్కూల్ని మనం బాగు చేసుకుందాం, మరియు మీరు కూడా చెడు వ్యసనాలకు బారిన పడకుండా మంచిగా ఒక విద్యావంతులుగా, మరియు మన స్కూల్కి పేరు, మరియు మా ఉపాధ్యాయులు, మా గురువు గారు ఇక్కడ నా బ్యాచ్లో 2009లో మాకు అపాయింట్ అయినటువంటి ప్రకాష్ సార్ గారు ఉన్నారు, మరియు మా రూప్ సింగ్ సార్ గారు ఉన్నారు, మా మా అన్ననే ప్రమోద్ సార్, మా గౌరవ్య, మా తాత, మా బాస్. ఆ రోజు ఈ గ్రౌండ్లో ఎవరిని రానియకుండే, ఆయనకు ఎంత చెప్పినా. కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గం కిర్లంపూడి మండలం భూపాలపట్నం గ్రామంలో డాక్టర్పై జరిగిన అత్యాచారానికి నిరసనగా భూపాలపట్నంలో బుధవారం రాత్రి వీర మహిళలు ఊరంతా తిరిగి కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించడం జరిగింది. వారు ఎన్ఎస్టీవీతో మాట్లాడుతూ ప్రతి ఒక్క మహిళకు కూడా రక్షణ కల్పించాలని ఎన్డీఏ కూటమి నాయకులకు, కార్యకర్తలకు, పోలీసు వారికి తెలపడం జరిగింది. ఈ ఒక్క అమ్మాయికి కూడా రక్షణ కల్పించాలి, రక్షణ కల్పించే విధంగా ఒక చట్టాన్ని తీసుకురావాలని చెప్పి మీరు అంటున్నారు. చాలా అవును, వచ్చే కానీ అసలు ఏం లేదు కాబట్టి కొత్తగా రావాలని కోరుకుంటున్నాం. ఇంకా రావాలని, చాలా ఇంకా అమ్మాయిలు బోల్డ్ మంది అమ్మాయిలకి భద్రతగా ఉండాలని, భద్రత కలగాలని కోరుకుంటున్నాము. ఎందుకంటే ఇంత దారుణంగా చంపడం చాలా అసలుకి ఊహించలేకపోతున్నాము. ఒక అమ్మాయిని అలా చేయడానికి ఎలా మనసు ఒప్పిందో అసలు అర్థం కావట్లేదు. వాళ్ళ ఇంట్లో అక్కలు, చెల్లెలు ఎంతో మంది ఉంటారు కదా, వాళ్ళ అమ్మలు, వాళ్ళందరూ గుర్తురాలేదు అమ్మాయిని అంత దారుణంగా చేయడానికి అసలు. అందుకని మేము వాళ్ళకి కేసు పడాలని, వాళ్ళందరినీ శిక్షించాలని మేము కోరుకుంటున్నాం. ఏంటి ఇక్కడ మీరు దేని గురించి అయితే ఇక్కడ ముఖ్యంగా ర్యాలీ చేయాలనుకుంటున్నారు, ఏంటి అసలు సిచ్యువేషన్ ఏంటి? అది కోల్కతాలో జరిగింది. ఒక డాక్టర్ అనే అమ్మాయిని ఇలా రేప్ చేసి చంపేశారు. మాది కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గం భూపాలపట్నం. మేము ఇలా అమ్మాయి కోసం క్యాండిల్ ర్యాలీ చేస్తున్నాము. ప్రతి ఒక్కరూ కూడా అమ్మాయికి సపోర్ట్గా ఉంటున్నాము. ఇంకా ఈ 9వ తారీఖున జరిగింది, ఇన్ని రోజులు అవుతుంది జరిగి. ఆ అమ్మాయి మీద అసలు వాళ్ళ మీద ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ప్రతి ఒక్కరూ కూడా సపోర్ట్గా ఉన్నా సరే ఎలాంటి కేసులు ఇంతవరకు బయటకు రాలేదు. కాబట్టి వాళ్ళకి శిక్ష పడాలని మేము కోరుకుంటున్నాము. ఇన్ని రోజులు అవుతుంది, ఒక అమ్మాయి
అమ్మాయిని బయటకు పంపాలంటే ఎంత భయపడుతున్నాం. ప్రతి అమ్మాయి కూడా చాలా భయపడుతుంది. నెక్స్ట్ వచ్చే ఫ్యూచర్లో మేము చాలా బాధపడుతున్నాం, భయపడుతున్నాం. ఒక అమ్మాయికి ఇలా జరగడం చాలా తప్పు కదా. డాక్టర్ అంటే వాళ్ళు మనకి ప్రాణాలు కోస్తారు కాబట్టి ఆ అమ్మాయిని అలా చేయడం, అలా జరగడం చాలా బాధగా ఉంది. ప్రతి అమ్మాయిని కూడా కాపాడుకుంటూ వస్తున్నాం. ప్రతి ఒక్కరు కూడా సపోర్ట్గా ఉండాలని కోరుకుంటున్నాం. వాళ్ళకి శిక్ష పడాలని కోర్టు నుంచి ఇంకా ఇలాంటి రాలేదు కాబట్టి కోర్టు నుంచి రావాలని, వాళ్ళకి శిక్ష పడాలని మేము కోరుకుంటున్నాము. కడప జిల్లా జమలమడుగులోని రైల్వే స్టేషన్ వద్ద గంజాయి విక్రయిస్తున్న 7 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వివరాల్లోకి వెళ్తే నెల్లూరు జిల్లా ఉదయగిరికి చెందిన వంశీ అనే వ్యక్తి గంజాయికి బానిసై కిలో గంజాయి 12,000 రూపాయలకు కొనుగోలు చేసేవాడు. ఈ క్రమంలోనే జమలమడుగుకు చెందిన గంజాయికి బానిసైన మరికొందరు అతనికి పరిచయం కావడం అతను వారికి 16,000 రూపాయలకు విక్రయించేవాడు. జమలమడుగు పోలీసులకు రాబడిన సమాచారం మేరకు జమలమడుగు అర్బన్ సిఐ లింగప్ప, ఎస్ఐలు రామకృష్ణ, కల్పన ఆధ్వర్యంలో జమలమడుగు రైల్వే స్టేషన్ వద్ద వీరిని అదుపులోకి తీసుకున్నామని పట్టణ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మీడియాకు అర్బన్ సిఐ లింగప్ప తెలియజేశారు. అదుపులోకి తీసుకున్న వారి వద్ద నుంచి 3 కేజీల 500 గ్రాముల గంజాయిని పంచనామా ద్వారా స్వాధీనం చేసుకున్నామన్నారు. తల్లిదండ్రులు కూడా వారి పిల్లలు ఏం చేస్తున్నారు, ఎక్కడ తిరుగుతున్నారు అనేది దృష్టి పెట్టవలసిందిగా కోరుతున్నామన్నారు. కడప జిల్లా ఎస్పీ గారు శ్రీ హర్షవర్ధన్ రాజు గారి ఆదేశాల మేరకు మాకు రాబడిన సమాచారం మేరకు నిన్నటి దినము జమలమడుగు టౌన్ రైల్వే స్టేషన్ దగ్గర కొంతమంది వ్యక్తులు గాంజాయి సప్లై చేస్తారనే సమాచారం మేరకు మా సిబ్బందితో పోయి అక్కడ వెళ్ళి అక్కడ కొంతమంది పట్టుకోవడం జరిగింది. వారిలో వంశీకృష్ణ అతను నెల్లూరు జిల్లాకు చెందినటువంటి వ్యక్తి. అతను అక్కడ నుంచి ఇక్కడ మన ప్రొద్దుటూరుకు సంబంధించి కళ్యాణ్ మరియు జమలమడుగు సంబంధించి సంతోషాన్ని వాళ్ళకి సప్లై చేస్తూ ఇక్కడ డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో అతను ఇక్కడికి వచ్చాడు. వారిలో మొత్తము 10 మంది ఉన్నారు. వారిలో 3 చిన్నపిల్లలు ఉన్నారు, 7 మంది మేజర్లు ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఇక్కడ స్టూడెంట్స్కి తర్వాత కొంతమందికి ఈ గాంజాయి సప్లై చేయడం జరుగుతుంది. వాళ్ళని విచారించడం ద్వారా వంశకృష్ణ అతని ద్వారా వీళ్ళు తీసుకోవడం జరుగుతుంది. 1 కిలో 1,600 రూపాయలు 16,000 తీసుకోవడం జరుగుతుంది. వాళ్ళ దగ్గర మొత్తము 3 కేజీల 50 గ్రాములు సీజ్ చేయడం జరిగింది. ఇందు విషయమే మేము జమలమడుగు పేరెంట్స్కి, స్టూడెంట్స్కి, తర్వాత కాలేజు యాజమాన్యానికి తెలియజేయడం అంటే తల్లిదండ్రులు తమ పిల్లలు బయట ఎక్కడ తిరుగుతున్నారు, వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎటువంటి స్నేహం కలిగి ఉన్నారు, ఇంటికి ఎప్పుడు వస్తున్నారా అనే విషయమై గమనించాలనేది వాళ్ళకి తెలియపరుస్తున్నాను. అదేవిధంగా వాళ్ళ పిల్లలు కాలేజీకి వెళ్తున్నారా లేకపోతే బయట ఎక్కడ తిరుగుతున్నారా అనే విషయం కూడా కాలేజీకి వెళ్ళి స్టూడెంట్స్ యొక్క అటెండెన్స్ను కూడా పరిశీలిస్తే వారు ఏం చేస్తున్నారు అనేది తల్లిదండ్రులకు తెలుస్తుంది. దానివల్ల యువత చెడునాడుతను పోకుండా కంట్రోల్ చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తల్లిదండ్రులైనటువంటి వారు కానీ జమలమడుగులో ఉన్నటువంటి అందరూ ప్రజానికం కూడా ఈ యొక్క మా పోలీస్ తరఫున మీ అందరికీ నమస్కారం చేస్తున్నాం. ప్రతి ఒక్కరు కూడా ఏదైనా ఇల్లీగల్ సంబంధించినటువంటి సమాచారం మాకు చేరవేస్తే మీ అందరి తరఫున మీ సహకారంతో ఈ ఇల్లీగల్ యాక్టివిటీస్ అనేది కంట్రోల్ చేయడానికి ఆస్కారం ఉంటుందని మనస్ఫూర్తిగా తెలియపరుస్తున్నాం. కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని 47వ వార్డులోని పోలీస్ స్టేషన్ పక్క గల్లీలో తీవ్ర నీటి ఎద్దడి సమస్యను స్థానిక వార్డ్ కౌన్సిలర్ గెరిగంటి స్వప్న లక్ష్మీనారాయణ గారు మున్సిపల్ చైర్పర్సన్ గడ్డం ఇందుప్రియ చంద్రశేఖర్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్లగా
చైర్పర్సన్ గారు వెంటనే బోర్ మోటార్ మంజూరు చేశారు. అటు బోర్ మోటార్ను ఈరోజు మున్సిపల్ చైర్పర్సన్ గడ్డం ఇందుప్రియ చంద్రశేఖర్ మరియు స్థానిక కౌన్సిలర్ గెరిగంటి స్వప్న లక్ష్మీనారాయణ చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది. గ్రౌండ్ వాటర్ ఇప్పుడు ఉంటాయి కదా, లోపలిది వేయినాక ఏర్పడతాయి. రెండు కింద పట్టాయి కాబట్టి ఇది నాది కాదు. చెన్నూరు భీమారం మండలంలోని నకిలీ డాక్టర్లపై డీజీఎంసీ మరియు ఐఎంఏ బృందం ఆకస్మిక దాడులు. చెన్నూరు పట్టణంలోని శ్రీకిరణ్ ఆసుపత్రి నడుపుతున్న బండారి లక్ష్మణ్ మరియు భీమారంకి చెందిన రంజిత్ కుమార్ అనే ఇద్దరు నకిలీ వైద్యులను గుర్తించిన అధికారులు పెద్ద సంఖ్యలో యాంటీబయాటిక్స్, నొప్పి మందులు, ఫ్లూయిడ్స్, ఇతర హై షెడ్యూల్ మందులను సీజ్ చేసిన అధికారులు నకిలీ వైద్యులపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు. ఆర్ఎంపీలు ప్రాక్టీస్ చేయడానికి లేదని చెప్పినాను కదా. సరే, ఓకే. అందులో ఎన్ఎంసీ నుంచి ఇన్స్ట్రక్షన్స్ తోటి వచ్చామండి. ఇదేమి ఐవీ క్యాన్లనా? ఫ్లూయిడ్స్ ఉన్నాయా?
వాళ్ళకి ఫోన్ చేయొచ్చు. ఏం పేషెంట్ అమ్మా? మీరు ఏమైంది? మీకు ప్రాబ్లం ఏమి? జ్వరం ఎప్పటి నుంచి ఉంది? 2 రోజుల నుంచా? ఇక్కడ అడ్మిట్ అయి ఉన్నారా? ఏం జ్వరం తెలుసా మీకు? ఏం డయాగ్నోసిస్ అయిందా? ఓకే. అలా ఫోన్ చేయండి. ఫోన్ చేయి రామన్. ఇవన్నీ ఏమి? మీ పేరేంటి? రంజిత్ సార్. రంజితా? అవును సార్. మరి పెద్ద హాస్పిటల్ పెట్టినావు కదా? అయ్యా లేదు సార్, ఎప్పుడైనా డిహైడ్రేషన్ అట్లా అయితే చిన్న చిన్న ఇస్తాను సార్. అంతే. డిహైడ్రేషన్ అవును. ఏంది? స్టెప్ ఏంది ఇవన్నీ? లేదు సార్. హైదరాబాద్ జూబ్లీహిల్స్లో అక్కడ కరీంనగర్ వేసాను సార్. అయ్యా సార్. అలా ఫోటో దిగేసి అక్కడ పెట్టినావా? అదే లేదు సార్. లేదు సార్. ఏంటి ఏమేమి? ఏం లేదు సార్, జస్ట్ ఓఆర్ఎస్ టీటీ ఇంజెక్షన్ సార్. అన్నీ ప్రతి ఒక్కటి నేను చెప్పిన అన్నీ తీసుకుని అక్కడ తీసుకొచ్చారు. టీటీ అక్కడ పెట్టేసేసి టీటీ అక్కడ పెట్టి ఈ ఇంజెక్షన్స్ ఉన్నాయి కదా, ఇవన్నీ ఒక సెట్స్ ప్రతి ఒక్కటి ఇదేం చేస్తున్నావు? ఏం లేదు సార్. సర్జరీ ఏం లేదు. లేదు సార్. లేదు సార్, ఎప్పుడైనా డ్రెస్సింగ్ ఖాళీ వస్తారు కదా వాటికి సార్. అది ఫార్మసీ సార్. ఇది నాదే సార్. అవును సార్. అవును సార్. ఉంది సార్, ఫార్మ్ ఉంది. బి ఫార్మ్ పిక్ ఫార్మ్ కదా. లైసెన్స్ నా దాని మీద ఉంది సార్. లైసెన్స్ ఉంది సార్, ఇక్కడే ఉన్నాయి సార్. అవును సార్. అవును సార్. అవును సార్. ఫార్మసీ వస్తుంది అనుకోండి. బెల్లంపల్లి పట్టణంలో భవన నిర్మాణాలు చేపట్టాలంటే ముఖ్యమైన వస్తువైన ఇసుక దొరకకపోవడంతో భవన నిర్మాణ కార్మికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని భవన నిర్మాణ ఐక్య కార్మిక సంఘం నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ అధికారులు స్లాట్ బుక్ చేసి ప్రభుత్వ పరంగా చెల్లించాల్సిన డబ్బులు చెల్లించినా స్థానికంగా ఇసుక సరఫరాను చేయడంలో అధికారులు తగిన చర్యలు తీసుకోకపోవడంతో తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నామని, దాని ఫలితంగా ఇంటి నిర్మాణానికి ఉపయోగపడే సెంటరింగ్, కార్పెంటర్స్, ప్లంబర్స్, వెల్డర్స్, ఎలక్ట్రీషియన్స్, లేబర్స్, పెయింటర్స్, మార్బుల్స్, ట్రాక్టర్ యజమానులు, పిఓపి రంగాలకు చెందిన కార్మికులు పనులు లేకుండా ఖాళీగా ఉంటున్నారని, కావున ప్రభుత్వ అధికారులు వెంటనే ఇసుకను అందించే ఏర్పాటు చేస్తే పై 9 రంగాలకు చెందిన కార్మికులు పనిచేస్తూ జీవిస్తారని వారు విజ్ఞప్తి చేశారు. పట్టణ భవన నిర్మాణ రంగాల కార్మికులం. నా పేరు రామ్ కుమార్, నేను తాపీ సంఘం ప్రెసిడెంట్ గారిని. మేము విన్నవించుకునేది ఏంటంటే గత 2 నెలల నుండి ఇసుక రాక 2000 మంది జీవనోపాధి పొందేది. ఆన్లైన్లో ఇసుక అనేది వచ్చేవి. 2 నెలల నుండి ఇసుక రాలేదు. ఏదో ప్రాబ్లం అని ఇక రేపు అంటే 2 నెలల సంది పనులు స్టక్ అయ్యాయి. దీని మీద మేము పై అధికారులు ఎంఆర్ఓ కానీ, ఆర్టీఓ కానీ, కలెక్టర్ గారు, ఎమ్మెల్యే గారికి అందరికీ వినతి పత్రం ఇవ్వడానికి రేపు ఒక కార్యక్రమం పెట్టుకున్నాం. నిరసన అంటే ధర్నాలు గిన్నాలు రాకుండా సమరసంగా పోయి మెమోరాండం సమర్పించుకోవడానికి. ముఖ్య విషయం ఏంటంటే దీనిపైన ఒక 2000 పైగా కార్మికులు జీవనోపాధి కోల్పోయినాం. పనులు లేక రోడ్ల మీద పడే పరిస్థితికి వచ్చింది. కాబట్టి పై అధికారులు, దీనికి సంబంధించిన అధికారులు ఎవరైనా స్పందించి మా జీవనోపాధికి తోడ్పడి మాకు ముక్తి కల్పించాలని కార్మిక వర్గం నుండి మేము కోరుకోవడం జరుగుతుంది. నమస్కారం.
బెల్లంపల్లి పట్టణ మరియు మండల భవన నిర్మాణ రంగాల కార్మికులమైన మేము తెలియజేసుకునేది ఏంటంటే గత 2 నెలలుగా ఆన్లైన్ ఇసుక అధికారులు ఇవ్వట్లేదు. ఆ ఇసుక రాక పనులన్నీ నిర్మాణ పనులు ఆగిపోయినాయి. తద్వారా మాకు 9 రంగాలు అంటే మేము మేషన్ సంఘం, స్థాపీ మేస్త్రి సంఘం, రాడ్ బెండింగ్ సంఘ కార్మికులు, వెల్డర్లు, పెయింటర్స్, ఎలక్ట్రీషియన్స్, ప్లంబర్స్, లేబరు మరియు వడ్డెర వాళ్ళు అన్ని నిర్మాణ సంఘంలో 9 సంఘాలమైన మేము పని లేకుండా పోయింది, పనులు నడుస్తలేవు. కాబట్టి మేము రేపు శుక్రవారం రోజున ఉదయం అందరం 9 రంగాల కార్మికులం అందరం కలిసి శాంతియుతంగా వెళ్ళి మన బెల్లంపల్లి ఆర్డీఓ గారికి, ఎంఆర్ఓ గారికి మరియు మన జిల్లా కలెక్టర్కి అలాగే మన నియోజకవర్గ ఎమ్మెల్యేకు వినతి పత్రము అందజేయడానికి రేపు కార్యక్రమం పెట్టుకున్నాం. మరియు ఈ సందర్భంగా 9 రంగాల భవన నిర్మాణ కార్మికులందరూ రేపు ఉదయం తాపీ సంఘం భవనంకు వస్తే అక్కడి నుంచి శాంతియుతంగా మనం వెళ్ళి అధికారులకు వినతి పత్రం ఇవ్వడం జరుగుతుంది. కావున అందరూ రేపు ఈ విషయం తెలుసుకుని అందరూ రేపు 8 గంటల వరకు తాపీ సంఘ భవనం వద్దకు రాగలరని కోరుచున్నాం. బెల్లంపల్లి పట్టణ ప్రజలకు తెలియజేయనది ఏమనగా గత 2 నెలలుగా మా తాపీ సంఘం మేస్త్రీలు మరియు మన ఒక భవన నిర్మాణం అంటే 9 రంగాల వారు పనిచేస్తేనే ఒక భవన నిర్మాణం అనే సంస్థ ఏర్పడుతుంది. మిగతా తాపీ మేస్త్రీలు కానీ తాపీ మేస్త్రీలు గత 2 నెలలుగా ఇసుక లేక చాలా బాధపడుతున్నారు. వాళ్ళు ముందుకెళ్తేనే మిగతా 9 మందికి పని దొరుకుతుందని మేము కూడా ఎలక్ట్రీషియన్ ప్లంబింగ్ అసోసియేషన్ తరఫున మరియు వెల్డర్స్ అసోసియేషన్ తరఫున మరియు అన్ని రకాల కార్పెంటర్స్ కానీ పెయింటర్స్ కానీ మన భవన నిర్మాణంలో 9 రంగాల మంది పనిచేస్తారు. వాళ్ళందరూ కలిసి ఇవాళ మేము కూడా మీకు తోడుగా ఉంటామని చెప్పేసి మీ పని నడిస్తేనే మీరు మాకు ఒక వేర్ల లాంటి వారు, మీ వేర్లు అనేది మంచిగా పెరుగుదల అవుతేనే చెట్లు అనేది పెరుగుదల అవుతుందని చెప్పేసి వాళ్ళకు మేము కూడా మద్దతు ఇవ్వడానికి మేమందరం అసోసియేషన్ వారందరం వచ్చి ఇక్కడ కూర్చొని తెలియజేయనది ఏమనగా రేపు అనగా 30వ తేదీన ప్రతి ఒక్క లేబర్ మేస్త్రి కార్మికులు ఎలక్ట్రీషియన్స్ కానీ ప్లంబర్స్ కానీ మన కార్పెంటర్స్ కానీ ప్రతి ఒక్కరూ రేపు ఒక్క రోజు పని బంద్ చేసుకొని మన తాపీ మేస్త్రీలకు తోడుగా ఉండాలని చెప్పేసి మేమందరం కోరుకుంటున్నాము. ప్రతి ఒక్కరు ఉదయం 8 గంటలకు మన తాపీ సంఘం ఆఫీస్కి రావాలని మేము కూడా కోరుకుంటున్నాము. ప్రతి ఒక్కరు ఖచ్చితంగా పని బంద్ చేసుకొని రేపటి రోజు వచ్చి ఈ సభను విజయవంతం చేయాలని మేము కోరుకుంటున్నాము.